అమ్మ ఎట్లా ఆడుతుందో అసలు. లైవ్ చేపలు కన్నా ఇవి చేపలను ఏమంటారు అసలు? అన్నీ బతుకున్నాయి కదా. ఒకసారి పట్టుకో, అవి ఎట్లా డాన్సులు చేస్తున్నాయి. ఇవైతే లైవ్ చేపలు ఫ్రెండ్స్, మా బావి దగ్గరనే దొరుకుతాయి. చూడండి ఎట్లా ఆడుతున్నాయి అసలు అవి. ఇప్పటి వరకు అయితే నేనైతే అదంతా కడిగేసిన అండి అక్కడ. ఇంకా మా ఆయన అయితే చేపలు అయితే రాకుతుండ్రు. ఈరోజు సండే కదా, స్పెషల్గా చేపల కూర, ఫిష్ ఫ్రై అయితే చేసిన ఈరోజు, మటన్ కర్రీ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే. ఈరోజు అయితే మా ఇంట్లో స్పెషల్ చేపలు. మా ఆయన అయితే చేపలు తీసుకొచ్చిండు, కడుగుతుండు కూడా. చూడండి మా ఆయన చేపలు అయితే కడిగేస్తుండు, ఇంకా కూర వండడానికి అయితే రెడీ అయిపోతున్నాయి. మీరేం తెచ్చుకున్నారు మరి సండే? మా ఆయన అయితే చేపలు కడగడంలో ఎక్స్పర్ట్ అవుతున్నాడు ఇప్పుడిప్పుడే. ఇంతకుముందు అయితే అస్సలు కడిగొచ్చేది కాదు, ఇప్పుడిప్పుడే. ఒక రోజు అయితే నేనే కడిగిన, అంటే నాకు రాదు, ఏదో కడుగుతా అన్నట్టు బిల్డప్ ఇచ్చి నేను కడిగేసరికల్లా ఇంకా మా ఆయన కూడా నేనే కడుగుతా తీ అని చెప్పేసి అయితే తీసుకుని కడిగిండు అన్నట్టు. అది విషయం. చేపలు అయితే కడుగుతుండండి మా ఆయన. ఈ చేపలని ఏం చేపలు అంటారు? ఇది రవులు, ఇది బొచ్చ, ఇంకోటి బంగారు తీగ. బంగారు తీగ అంటే ఈ పెద్దది అదే కదా? అదా బంగారు తీగ అంటారా దాన్ని? కానీ చిన్నది ఇచ్చిండు. బంగారు తీగ భలే టేస్ట్ ఉంటుంది, నాకైతే చాలా ఇష్టం అబ్బా. ఇంత లైవ్ చేపలు ఎవరెవరికి దొరుకుతాయో కామెంట్ చేయండి. అసలు లైవ్లో పట్టుకొచ్చి వంట వేసుకొని తింటే ఎంత ఫుల్ హ్యాపీ ఉంటుంది కదా. అంటే మేము పట్టుకురాలేమండి, పట్టేటోళ్ళ దగ్గరికి నుంచి తీసుకొచ్చిండి. ఎందుకంటే మా చేను పక్కనే ఉంటుంది అన్నట్టు, అక్కడనే అయితే చేపలు పడతారు. ఇంకా అక్కడికి నుంచి అయితే వెళ్ళి కొనుకొచ్చిండు అన్నట్టు చేపలు. మీరిద్దరే కదా ఇన్ని చేపలు ఎందుకు అనుకోవచ్చండి. ఇంకా మనం అక్కడికి పట్టే దగ్గరికి వెళ్ళినాం అనుకో, మనకు మార్కెట్ రేట్ కాకుండా వేరే రేట్ ఉంటుంది అన్నట్టు. ఇంకా అట్లా తక్కువ వచ్చినప్పుడు మా ఆయన ఎక్కువ తీసుకొస్తాడు. ఇక తీసుకొచ్చి, మాకు ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి ఈరోజు మాత్రం లైవ్ చేపలు వండుకుంటాం. ఇంకా నెక్స్ట్ ఒక 2 days ఆగిన తర్వాత అయితే ఇక ఫ్రిడ్జ్లో పెట్టిన చేపలు తీసి వంట చేసుకుంటాం అన్నట్టు. ఇక ఎందుకు వేస్ట్ అని ఒకసారి అయితే తెస్తాడు అన్నట్టు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకోవచ్చు, కానీ ప్రతి సండే మాత్రమే చేపలు అనేటివి దొరుకుతాయి. ఎందుకంటే సండేనే వాడతారు వాళ్ళు. మా ఆయన అయితే చేపలు అయితే కట్ చేస్తుండండి, ఫిషెస్. అయినా చేపలు కడిగేటోళ్ళు మస్తు స్పీడ్గా కడుగుతారండి, వాళ్ళకున్న టెక్నిక్స్ వాళ్ళకు ఉంటాయి కదా. నేనైతే ఒకరోజు చేపలు తీసుకున్నాండి ఇళ్ళకి వచ్చి. తీసుకున్న ఆయన ఒక 10 minutesలో ఆ ఫిషెస్ అన్ని కడిగి ఇచ్చేసిపోయిండు, ఆ చేపలన్నీ కడిగేసి ఇచ్చిపోయిండు. అబ్బా ఇట్లా మనకు కూడా వస్తే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం టైం వేస్ట్ అవుతుంది మనం చేపలు కడిగినప్పుడు. చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కదా ఫిషెస్ కడగడం అనేది. అయితే ఒక చిన్న చేపను అయితే పట్టుకొని ట్రై చేద్దాం. పట్టుకున్నాం, సాధించినాం. చూసిరా, చేపను పట్టుకుంటే నేను చెప్ప అని పట్టుకుంది. చూడండి వాటర్ లేయగానే ఎట్లా కాదు. చూసిరా, చేపలు అయితే రెడీ అయిపోయినాయి. ఈ మూత అంటే మా ఆయనకి మస్తు ఇష్టం అండి. ఇట్లా చిన్నగా షేప్ లాగా కట్ చేసుకున్నాం చేపలు. ఎందుకంటే కొన్ని ఫ్రై చేస్తా, కొన్ని కర్రీ చేస్తా, అందుకోసం అని చెప్పేసి అయితే మంచిగా సన్నగా కట్ చేయమని చెప్పినాం ఆయనకు. ఇదైతే తోక ఇంత పెద్దగా వేసేసిండు. ఇంకా మనం వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఓకేనా, చేద్దాం ముక్కలకు. ఎందుకంటే అన్ని చేపలు అయితే మనం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ మూతులు ఒక పక్కన పెడదాం, లాస్ట్లో వేసేద్దాం. చాలా చిన్న అంటే ఒక్కటి పెద్ద చేప తెస్తే అయిపోవు, చిన్న చేపలు కదా అందుకే ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ టేస్ట్ మాత్రం వీటిదే బాగుంటుందండి, పెద్ద చేపల కంటే టేస్ట్ చిన్న చేపలు చాలా బాగుంటుంది. టేస్ట్ సూపర్ టేస్ట్ ఉంటుంది. 3 చేపలు కట్ చేసిండు అన్నట్టు మా ఆయన. ఇంక ఇది పక్క పెట్టేసుకుందాం. చూసారా, ఇన్ని చేపలు అయినాయి. ఇన్ని చేపల్లో కొన్ని చేపలు ఫ్రై చేస్తా, కొన్ని చేపలు కూర చేసి కొంచెం మా అత్తమ్మ వాళ్ళకు కూడా పంపిస్తా ఈరోజు, ఎందుకంటే చేపలు ఎక్కువ. ఇంకైతే ఇక్కడైతే కారప్పొడి అయితే అయిపోయిందండి. ఇంకా కొద్దిగానే కారం ఉంది, కారప్పొడి తీసుకురమ్మని చెప్పేసి అయితే మా ఆయనతో చెప్తున్నా అండి.
ఇంకా మేమైతే మా ఇంటికాడ అయితే సంవత్సరానికి సరిపడే కారం అయితే ఒకేసారి పట్టుకొచ్చుకుంటాం. ఇక ఇక్కడ అట్లా కాదు, కేజీ కేజీ తెచ్చుకుంటాం, ఇక 2 కేజెస్ అట్లా. ఎందుకంటే మాకు అందుబాటులో ఉండదు కాబట్టి ఒకేసారి అయితే తెచ్చుకోమన్నట్టు. ఇంకా మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే మంచిగా అయితే ముందుగానే ఫిషెస్లో వేసి కలిపి పెట్టుకోవాలండి. అప్పుడే ముక్కకు కారం కానీ ఉప్పు కానీ మంచిగా పడుతుందండి. ఇందులో అయితే నేను ఎక్కువ మసాలా ఇంగ్రీడియంట్స్ ఏం యూజ్ చేస్తలేను, ఎందుకంటే అనుకోకుండా మా ఆయన చేపలు తీసుకొచ్చిండు కాబట్టి నేనైతే మసాలా ఇంగ్రీడియంట్స్ ఏం తీసుకొచ్చి పెట్టలేదు. ఓన్లీ ఇందులోకి అయితే జీలకర్ర అట్లాగే మిరియాల మెంతులైతే రెండుటినైతే పొడి చేసి అయితే వేస్తున్నా అండి. ఇంకా ముక్కలకైతే మంచిగా అంటే ఆ బౌల్లో చేయి పెట్టడానికి స్పేస్ లేదు కాబట్టి ఇంకా అట్లా ఎగరేసానండి. అయినా ఎలాగైతే ఏంది కారం అయితే మంచిగా ముక్కకు పట్టుకోవాలండి. అట్లాగే సాల్ట్ కూడా మనం ఇందులోంచి ఫ్రైకి కొన్ని అట్లాగే కర్రీకి కొన్ని తీస్తాం, అందుకే రెండిటికి కలిపి అయితే మసాలా అయితే పట్టించేసినాం. ఇంకా నేనైతే పక్కకైతే మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా అండి. పాలైతే వేడి చేసి పెట్టిన, ఇంకా పాలు తాగుదామని చెప్పేసి, ఎందుకంటే వంట ఈరోజు లేట్ అయ్యేటట్టుంది. ఇంకా లేట్ అయ్యి 12 వరకు అయితే ఇంకా ఏం తినకుండా ఉండలేం కదా, అందుకని చెప్పేసి అయితే పాలు వేడైతే పెట్టినండి, పాలు తాగుదామని చెప్పేసి. నేనైతే ఇంకా ఇప్పుడైతే మటన్ కర్రీ అయితే తాలింపు అయితే పెట్టానండి, కొద్దిగా మటన్ అయితే చేద్దామని చెప్పేసి. అన్నీ అసలు ఏదన్నా స్పెషల్గా చేద్దామన్న రోజు అయితే అన్నీ మనకు తక్కువగానే ఉంటాయి ఇంట్లో. ఎందుకంటే ఇప్పుడు వీక్లో లాస్ట్ డే కదా, మాకైతే మండే రోజు అయితే ఇక్కడ మార్కెట్ అవుతుందండి. ఏదైనా మేము మండే రోజు తెచ్చుకుంటాం మార్కెట్ రోజు. ఇంకా ఈరోజు వచ్చి సండే, ఇంకా ఈరోజు వీక్ అయిపోయింది కదా, ఇంకా అన్నీ తక్కువగానే ఉంటాయి. ఇంకా రేపైతే ఇక్కడైతే మార్కెట్ అండి. నేనైతే ఇంకా మటన్ అయితే కడిగేసి వేసేసుకుంటున్నా. అంటే దేని గురించి చెప్పిన అర్థం కాలేదు కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తక్కువ ఉందండి. రేపైతే మార్కెట్ కదా, ఇంకా మార్కెట్లో అయితే తీసుకొస్తానండి. ఇప్పుడైతే ఉన్న వరకు అయితే అడ్జస్ట్ చేస్తున్నా, అలానే మరి తక్కువ ఏం లేదు, ఓకే ఉంది, ఇంకా అడ్జస్ట్ చేసి అయితే పెడుతున్నాను. అట్లాగే మటన్ కర్రీ అసలు ఈరోజు ఎన్ని ప్రిపేర్ చేసేది ఉంది తెలుసా. మటన్ కర్రీ, ఫిష్ ఫ్రై, అట్లాగే ఫిష్ పులుసు, బిర్యానీ, అన్నం, ఇవైతే చెయ్యాలండి. ఇప్పుడైతే ఫస్ట్ నేనైతే మటన్ కర్రీ అయితే తాలింపు పెట్టేసిన, ఇంకా మీకైతే వీడియోలో పెట్టలేదు. పక్కన బిర్యానీ అన్నం కూడా తాలింపు అయితే వేసేసాను. రైస్ ఎసరైతే పోసిన, ఇంకా రైస్ అయితే వేయలేదు, రైస్ అయితే వేసేస్తా. తర్వాత ఇంకా కర్రీ పక్కన దించి అయితే ఇంకా పాలైతే వేడి పెడుతున్నా అండి. ఇంకా మా ఆయన అయితే పాలు తాగుదామని చెప్పేసి అనేసరికల్ అయితే ఇక పాలైతే వేడి పెడుతున్నా అండి. నిన్న చెప్పడం మర్చిపోయినా అండి, నిన్నైతే నేను పోలేలు చేసిన. మేము ఉగాదికి పోలేలు చేసుకోలేమని చెప్పిన కదా, అందుకని చెప్పేసి అయితే ఇంకా నిన్న చేసిన. ఇంకా ఎప్పుడన్నా మీరు పాలల్లో పోలేలు తిన్నారా? తినకపోతే ట్రై చేయండి, సూపర్ టేస్ట్ ఉంటుందండి. నాకైతే చాలా ఇష్టం. నెయ్యితోటి మనం ఎంత ఇష్టంగా తింటామో ఒకసారి ఇట్లా ట్రై చేయండి, ఇది కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా నేనైతే మా ఆయనకైతే పాలు పోసిన, ఇంకా నేను కూడా ఇక్కడైతే పాలైతే పోసేసుకుంటున్నా అండి. ఇంకా నాకైతే పాలలో ఉన్న మీగడ కానీ పాలు అడుగున ఉంటుంది కదా, అది కూడా చాలా ఇష్టం. అందుకే స్పూన్ తోటి అయితే గీకేసి ఇంకా పాలల్లో అయితే వేసేసుకుంటున్నా అండి. అది చాలా స్వీట్గా చాలా బాగుంటుంది కదా, నాకైతే ఇష్టం. ఇంకా మా ఆయన అయితే అడుగుతుండు, పాలల్లో అయితే చక్కెర వేయలేదా అని చెప్పేసి అయితే అడుగుతుండు. పర్వాలేదు, చక్కెర లేకుండా తీయగానే ఉంటుంది, ఎందుకంటే ఇవి పోలాలు కదా అని చెప్పేసి అయితే అన్నా అండి. ఎప్పుడన్నా ఇట్లా పోలం పాలల్లో తిన్నారా? తినకపోతే తినండి, టేస్ట్ చేయండి, సూపర్ ఉంటుంది. నెయ్యిలో కాకుండా పాలల్లో. చక్కెర వేయకుండా తినుంటుంది ఉంటుందబ్బా. నువ్వు చిన్న తీసుకుని పెద్ద తీసుకోండి, ఇట్లా మొత్తం వేసేసుకోండి పాలల్లో, ఇట్లా వేసేసుకుంటే టేస్ట్ అద్దుర్సాయి తెలుసా అందరికి. మా అమ్మ అంతా మారుస్తుందైనా ఎన్నడు పప్పు పోలేదే చెప్పు, మా నాన్నకి ఇష్టం ఉండదు.
పల్లి పొలాలు వేస్తుంది, నాకు కూడా అవే ఇష్టం. కానీ నీకోసం ఇక్కడ పప్పు పొలాలు వేస్తున్నా. పల్లి పొల పల్లి పప్పు. చేపలలో ఏది వేసినా వేయకుండా కంపల్సరీ అయితే ఈ పేస్ట్ అయితే వేయాలండి. దీనివల్లనే కూర అనేది చిక్కబడుతుంది, ఇంకా చిక్కబడి టేస్ట్ కూడా వస్తుంది. మనకు చేపల మసాలా ఇంట్లో లేకున్నా సరే మనం ఈ 2 ఇంగ్రీడియంట్స్ వాడితే చాలండి, ఇంకా చేపల పులుసు సూపర్ టేస్ట్ అవుతుంది. అదేనండి మెంతులు, జీలకర్ర, ఆనియన్ పేస్ట్ అయితే మస్ట్ నిజంగా, ఎందుకంటే కంపల్సరీ కావాలి. అది ఉంటేనే చేపల పులుసు అనేది చిక్కగా అవుతుంది, లేకపోతే ఇంకా తినలేము, నోట్లో పెట్టలేము, ఇంకా అట్లా అవుతుంది. అసలు చేపల కూర అండరాదేమో అన్నట్టు అయిపోతుంది. కంపల్సరీగా ఆనియన్ పేస్ట్ అయితే పట్టుకొని వేసుకోవాలి. మనం ఫస్ట్ చేపలల్లో అయితే చేపలైతే వేస్తాం కదా బౌల్లో, వేసిన ఫస్ట్ సరి అయితే మనమైతే చేపల్ని మంచిగా కలుపుకోవచ్చు. తర్వాత నుంచి అయితే ఇంకా స్పూన్ పెట్టి కలపడం అట్లాంటిది ఏమి ఉండదు, ఎందుకంటే ముక్క విరిగిపోతుంది కాబట్టి. నేనైతే అన్ని మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే కలిపేసి చేపలకైతే తాలింపు అయితే పెట్టేసినండి. పెట్టేసిన తర్వాత నేను చింతపండు అయితే తీసుకుంటున్నా, ఎందుకంటే కొద్దిసేపు మగ్గిన తర్వాత ఇంకా చింతపండు రసం అయితే వేయాలి. చింతపండు రసం వేసే ముందు అయితే ఒకసారి మనం ఇట్లా ఏదన్నా బట్ట తీసుకొని అయితే మంచిగా అటు ఇటు అని చేపలను అయితే కదపాలి. కదిపిన తర్వాత ఇంకా పులుసు అంతా పోసేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం. అది బట్టతోనే, ఇంకా కలపడం అట్లాంటిది పెట్టద్దు. బట్టతోటి మంచిగా మిక్స్ చేసుకొని బౌల్ని అట్లా దింపితే మిక్స్ అయిపోతుంది. ఇంకా మూత పెట్టేసుకొని ఇంకా మనం అవి మగ్గేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇంకా చెప్పడం మర్చిపోయినా, బగారన్నం అయితే అయిపోయింది, మటన్ కర్రీ కూడా అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే చేపల పులుసు అట్లాగే చేపల ఫ్రై అయితే చేస్తే మన వంటకాలు అనేటివి ఇంకా కంప్లీట్ అయిపోతాయి. ఇంకా అటైతే నేను కర్రీ పెట్టిన కదా, ఇటైతే ఇంకా ఫ్రై చేస్తున్నా. ఫ్రై కూడా అయిపోతుందండి ఆల్మోస్ట్, ఇంకా దగ్గర పడినట్టే. ఎప్పుడన్నా ఇట్లా కావాలంటే ట్రై చేయండి. ఫిష్ ఫ్రై బాగుంటుంది, టేస్ట్ మాత్రం సూపర్ వస్తుందండి. మీరు క్రంచీగా తినాలి అనుకుంటే ఒక్కసారి ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. ఇట్లా మాకైతే ఇంకా ఇట్లనే ఫిష్ ఫ్రై అయితే ఇట్లనే ఇష్టం అండి, అందుకని ఇట్లా చేసుకుంటాం. ఇంకా ఈజీగా కూడా ట్రై చేయొచ్చు. చేపలు ఫ్రై చేసే తవ్వ మీ ఇంట్లో లేనప్పుడు ఇట్లా బౌల్లో ఆయిల్ పోసి కొంచెం బెండి చేసిర్రు అనుకోండి, ఫ్రై చేసిన పీసెస్ పైకి పెట్టచ్చు, కిందైతే ఆయిల్లో ఫ్రై అయ్యే పీసులు అయితే ఫ్రై అవుతూనే ఉంటాయి. ఈ టిప్ యూజ్ చేసుకోండి, ఓకేనా. ఇంకా నేనైతే వంట అయితే కంప్లీట్ చేసిన అండి. ఎందుకు ఇన్ని వంటలు చేసిన అంటే, ఈరోజు అయితే నేను అమ్మ నాన్నకైతే నైవేద్యం అయితే పెడుతున్నా అండి, అందుకోసం అయితే ఇన్ని వంటకాలు చేసిన. ఫస్ట్ అయితే ఇంకా నేనైతే విస్తరాకులో నైవేద్యం అయితే పెట్టుకుంటున్నా అండి, ఇంకా అందుకని చెప్పేసి అయితే ఇన్ని వంటలు చేసిన. ఫస్ట్ అయితే ఇంకా బగారన్నం అయితే పెడుతున్నా అండి. ఇంకా బగారన్నం అట్లాగే కొంచెం మటన్ కర్రీ అండి. మటన్ కర్రీ అంటే మా నాన్నగారికి ఇష్టం, అట్లాగే చేపల పులుసు అంటే కూడా ఇష్టం. మా నాన్న అయితే చాలా బాగా చేసేటోడు చేపల ఫ్రై అయితే, నిజం చెప్తున్నా. మా ఇంట్లో అసలు చేపల కూర, చేపల ఫ్రై వండరాని టైంలో మా నాన్న సూపర్ చేసేటోడు. నేను అప్పుడు మస్తు చిన్నగా ఉన్నా, కానీ మా నాన్న చేసే చేపల ఫ్రై అంటే నాకు మస్తు ఇష్టం. ఫస్ట్ టైం మా ఇంట్లో మా నాన్ననే చేసిండు. ఇంకా నేను ఒకసారి ఆ స్టోరీ కూడా చెప్పిన అనుకుంటా, మీకు గుర్తుకు లేకపోతే నేను మళ్ళీ చెప్తా ఆ స్టోరీ, కానీ షార్ట్ వీడియోలో అయితే ఆ స్టోరీ అప్లోడ్ చేస్తా. నేనైతే ఇప్పుడైతే మా అమ్మకు మా నాన్నకైతే నైవేద్యం అయితే పెట్టుకుంటున్నా అండి. ఇంకా నీళ్ళ శాఖ పోసి అట్లాగే కళ్ళు శాఖ పోసి మొక్కాలని అంట కదా, అందుకని నీళ్ళ శాఖ కళ్ళు శాఖ పోసి అయితే ఇంకా మొక్కుతున్నా. ఇంకా అట్లా చెయ్యాలని చెప్పారు, అందుకని ఇంకా నేనైతే అట్లా చేస్తున్నా. ఇంకా వాళ్ళకి పెట్టిన తర్వాత ఇంకా నేను కూడా తింటా, మా ఆయన కూడా మా అత్తయ్య వాళ్ళకైతే ఇందులో అయితే కర్రీ అయితే పంపిస్తున్నా అండి, మా అత్తయ్య వాళ్ళకు. ఇంకా మొత్తానికి ఏమేమి వంటలు చేసినా అయితే చూడండి ఈరోజు, ఓకేనా. ఫిష్ ఫ్రై అయితే చేసిన ఈరోజు, చాలా సూపర్ అయితే అయినాయి ఫిష్ ఫ్రై. అట్లాగే మటన్ కర్రీ కూడా చేసిన, మటన్ కర్రీలోకి బగారన్నం, లాస్ట్ అయితే ఇంకా చేపల పులుసు అండి. సూపర్ టేస్ట్ అయింది చేపల పులుసు మాత్రం.
ఇదండి ఈ రోజటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే లైక్ కొట్టండి, షేర్ కూడా చేయండి. బాయ్ బాయ్.